రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ప్రకటించనుందా? వైసీపీలో పరిణామాలను క్యాష్ చేసుకోనుందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీన్ రిపీట్ చేయనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 56 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 6 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి 3 స్థానాలు, ఏపీ నుంచి 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీకి సంబంధించి ఖాళీ అయిన స్థానాలు 3 వైసీపీకి దక్కే అవకాశం ఉంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 151 స్థానాల్లో వైసీపీ గెలిచింది. 23 స్థానాలతో టీడీపీ సరిపెట్టుకుంది. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో ఒక్కో స్థానానికి 43 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఈ లెక్కన 3 స్థానాలు వైసీపీకి దక్కాలి. కానీ ఇక్కడే చంద్రబాబు పావులు కదపనున్నారు. ఒక్క స్థానానికి సంబంధించి టీడీపీ అభ్యర్థిని బరిలో దించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత మార్చిలో ఎమ్మెల్యేల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఇదే మాదిరిగా వ్యవహరించారు. 6 ఎమ్మెల్సీ స్థానాలకు గాను చివరి ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిని పోటీలో పెట్టారు. ఆ ఎన్నికల్లో అనూహ్య విజయం టీడీపీకి దక్కింది. ఇప్పుడు కూడా రాజ్యసభ ఎన్నికల్లో అదే ఫార్ములాను అనుసరించి వైసీపీని దెబ్బతీయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులను జగన్ మార్చుతున్నారు. 60 చోట్ల మార్పులు చేశారు. సహజంగానే అది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మింగుడు పడని విషయం. జగన్ పై లోపల చాలా మంది ఎమ్మెల్యేలు ఆగ్రహంతో కూడా ఉన్నారు. వారందరి సహకారంతో రాజ్యసభ ఎన్నికల్లో సత్తా చాటాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 4 వైసీపీలోకి ఫిరాయించారు. మరో 4 వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు వచ్చారు. దీంతో రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని 2 పార్టీల నేతలు స్పీకర్ను కోరాయి. ఇటువంటి తరుణంలో రాజ్యసభకు బలమైన అభ్యర్థిని బరిలో దించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీకి ఉన్న ఎమ్మెల్యేలకు తోడు మరో 20 మందిని లోబర్చుకుంటే రాజ్యసభ ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే సార్వత్రిక ఎన్నికల ముందు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినట్టు అవుతోంది. అందుకే చంద్రబాబు బలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.